సరే, మీ రెస్పాన్స్ ఏంటి? సీఎం గారు టెలికాన్ఫరెన్స్ లో సీఎం గారు అభిప్రాయం ఎట్లా? పార్లమెంట్ లో జరిగినటువంటి సంభాషణ చూసిన తర్వాత జైట్లీ గారు ఏదైతే బడ్జెట్ మీద సమాధానం చెప్తున్నారో ఒక ఆశ ఉండింది. 4 రోజులుగా చాలా తీవ్రంగా మేము పోరాడాం. పార్లమెంట్ లోపల బయట అన్ని రకాలుగా అవకాశం చూసుకొని మా తాలూకా నిరసన మేము వ్యక్తపరిచినప్పటికీ కేంద్రం ఈ రోజు దిగివచ్చి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోవడం అనేది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మరొకసారి అవమానపరిచేటటువంటి విధంగా ఉంది. ఎప్పుడు చెప్పినటువంటి మాటే తిరిగి చెప్తే ఎన్నిసార్లు మేము వినేది? ఇప్పటికైనా సరే ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని 4 రోజులుగా మేము కోరుకుంటున్నాం. మోదీ గారు ఉన్నప్పుడు కూడా మేము నిరసన తెలియజేశాం. పెద్ద పెద్ద మంత్రులు ఉంటే అందరి ముందు కూడా మేము నిరసన తెలియజేసి మాకు రావాల్సినటువంటి రైల్వే జోన్ ఏది, స్పెషల్ ప్యాకేజ్ లో డబ్బులు ఎక్కడున్నాయి, పోలవరంలో ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు, దాని మీద స్పష్టత ఏంటి, ఇటువంటి ఎన్నో అంశాలు, స్టీల్ ప్లాంట్ ఉంది, దుగ్గరాజపట్నం పోర్ట్ ఉంది, ఈ అంశాలన్నీ కూడా తీసుకొని ఎంత నిరసన తెలియజేస్తే ఒక్క దీని మీద కూడా సరైనటువంటి క్లారిటీ లేదు. చెప్పినటువంటి మాటలు పోలవరానికి ఈ రోజు రాష్ట్రమే 7,000కు పైగా ఖర్చు పెడితే 4,500 కోట్లు ఇస్తామని చెప్తున్నారండి. అదే రకంగా ఇంకా ఏ అంశం తీసుకున్నా సరే ఈ రోజు ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేదు. ఎంత టైంలో చేస్తాం, ఏ రకంగా చేస్తాం అనేది ఇప్పటికీ కూడా సమాధానం చెప్పకపోవడం నిజంగా అవమానంగా మేము భావిస్తున్నాం. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయన తాలూకా ఆదేశాల మేరకు ఏ రకంగా దీని తీవ్రతను పెంచాలనే దాని మీద ఆయనతో కూడా మేము చర్చిస్తాం. చంద్రబాబు నాయుడు గారితో టెలికాన్ఫరెన్స్ లో ఏం జరిగింది అంటే ఆయన సాటిస్ఫై? ప్రస్తుతం ఆయన మీటింగ్ లో, వేరే మీటింగ్ లో దుబాయ్ లో ఉండడం వల్ల బిజీగా ఉన్నారు. మరొకసారి కొద్ది ఫ్రీ అయిన తర్వాత మా అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడతాం అని అంటున్నారు. అది జరిగిన తర్వాత ఏ నిర్ణయం అనేది ఆయన ఆదేశాల మేరకు